హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఎక్స్చేంజ్ 2019లో వచ్చిన ఈ మూవీ ఎందులో ఉందో తెలియదు కానీ చాలా ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా ఉంది. ఇదొక థాయిలాండ్ మూవీ, థాయ్ మూవీ. థాయిలాండ్లో థాయ్ మసాజ్లు ఫేమస్. మరి ఈ మూవీ ఫేమస్సో కాదో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. మూవీలో పెద్దగా మసాలా సీన్స్ లేవు కానీ లైట్ రొమాన్స్ అయితే ఉంది. సో దీనివల్ల ఫ్యామిలీతో చూడాలంటేనే కష్టం. ముందుగా ప్లాట్ ఏంటంటే జాయ్ అండ్ మేరీ ఇద్దరు కూడా బెస్ట్ లవర్స్. 2017లో కలిసి 2019 వరకు కూడా డేట్లోనే ఉంటారు. 2 years అయినా సరే వాళ్ళ బాండింగ్ చాలా బాగుంది. బట్ సడన్గా జోకి, అదే మన హీరోకి బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్కి చాలా డబ్బులు కావాలి. వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. సో వీళ్ళిద్దరూ ఒక రాబరీ, అదే దొంగతనం చేయాలి అనుకుంటారు. దానికోసం ఒక ప్లాన్ కూడా వేస్తారు. కాకపోతే ఆ ప్లాన్ కూడా బెడిసి కొడుతుందన్నమాట. తర్వాత ఏమైంది, మరి హీరో లాస్ట్కి బతికాడా లేదా, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్టార్టింగ్ బాగుంది, ఎండింగ్ బాగుంది. ఇక మిడిల్ పార్ట్ మొత్తం కూడా బీస్ట్ సినిమా చూసిన ఫీలింగ్ అక్కడక్కడ అనిపించింది. నాకైతే బిలో యావరేజ్ మూవీ అనిపించింది భయ్య, అంతే. ఇదొక కామెడీ టైప్లో ఉండే థ్రిల్లర్ మూవీ. థ్రిల్స్, కామెడీ కూడా జస్ట్ ఫర్ ఫ్యూ సీన్స్ అంతే. కాకపోతే మరీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ 1 hour 30 minutes అంటే తొందరగానే అయిపోయింది. కానీ మూవీలో తెలుగు డబ్బింగ్ మాత్రం వరస్ట్గా ఉంది. వాళ్ళు మాట్లాడే మాటలకు, ఆ ఎక్స్ప్రెషన్స్కి ఆ డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఎవరితో చెప్పించారు నాయన, మరి నాకు పిలిచినా బాగుండేదేమో. తెలుగు డబ్బింగ్ వల్లే సగం ఇంట్రెస్ట్ రాదు మూవీ చూడడానికి. మన హీరోకి ఏదో హెల్త్ ప్రాబ్లం అన్నారు. ఆ ప్రాబ్లం ఉన్నవాడిలా ఎక్కడ కూడా అనిపించడు. క్వాలిటీ వైజ్ లో బడ్జెట్లో తీశారు మూవీ, అయినా సరే విజువల్స్ బాగున్నాయి, బీజిఎం అయితే ఓకే. మన హీరోయిన్ హీరో కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది కొన్ని సీన్స్లో. కానీ మధ్యలో కొన్ని సీన్స్ అరే ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారా అన్నట్లు అనిపించాయి. ఆ హైస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మరీ ఎక్కువ థ్రిల్ అయితే ఇవ్వలేదు. యాక్షన్ కూడా ఏం లేదు. నేను ఇంకా ఎన్నో తెలుగు డబ్బింగ్ సినిమాలు చూస్తూనే ఉన్నా, బట్ వాటన్నిటికీ రివ్యూస్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి. ప్రతి దానికి నెగిటివ్ రివ్యూ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతూనే ఉన్నా. మీకు నచ్చదు కదా, నేనేం చేస్తా, ఓటీటీలో అప్లోడ్ అయిన సినిమాలకు రివ్యూ ఇస్తూనే ఉన్నా. ఓన్లీ బాగున్న మూవీస్కి మాత్రమే రివ్యూ ఇవ్వాలంటే నెలకి 5 movies రివ్యూస్ ఇస్తే చాలు. మూవీలో పెద్ద క్వాలిటీ లేదు, మరీ ఎక్కువ మ్యాటర్ కూడా లేదు. ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీని చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.